రవి అశ్విని గారు నిజామాబాద్ నుంచి వచ్చారు. పెళ్ళి అయిపోయి 10 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు పుట్టట్లేదంటే చాలా చోట్ల తిరిగారు. తిరిగితే అక్కడ చెప్పింది ఇర్రెగ్యులర్ సైకిల్స్ 2 నెలలకి 3 నెలలకి రావట్లేదు, పీసీఓడి ప్లస్ ట్యూబులు బ్లాక్ ఉన్నాయమ్మా అని చెప్పారు. అందుకే ప్రెగ్నెన్సీ రావట్లేదు, లాప్రోస్కోపీకి వెళ్ళండి, ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్తున్నారు. సరే వీళ్ళు అది వెళ్ళే ఉద్దేశం లేకుండా న్యాచురల్గా మనకు ప్రెగ్నెన్సీ వచ్చే మార్గం లేదా అని ఆలోచిస్తూ వాళ్ళు యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వస్తే మన దగ్గర ఎన్ని నెలలు వాడారమ్మా మందులు? 6 మంత్స్. 6 మంత్స్లో 2 ట్యూబులు ఓపెన్ అయినాయి అని అక్కడ ఇచ్చారు. 6 మంత్స్ అయిపోయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. మన దగ్గర 4 నెలలకే ప్రెగ్నెన్సీలు వచ్చేస్తాయి జనరల్గా, ట్యూబులు బ్లాక్ ఉన్నా కూడా. అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. ఏమిటి? ట్యూబులు ఓపెన్ అయ్యి ప్రెగ్నెన్సీ రాలేదా, ట్యూబులు ఓపెన్ అవ్వక ప్రెగ్నెన్సీ రాలేదా, అక్కడ మనల్ని ఇబ్బంది పెడుతుంది పీసీఓడియా, ట్యూబులు బ్లాకా, ఏది అని చెప్పి చూద్దామని చెప్పి, ఎలాగో 4 నెలల కోర్స్ అయింది కదా అని చెప్పి సెలైన్ ద్వారా వాష్ చేసి ట్యూబుల్ని క్లీన్ చేసి మరలా మీకు మందులు ఇచ్చి చూసి మీరు ట్రై చేయమన్నాం. అప్పటికీ రాకపోతే, ఇంకో 2 నెలలకు కూడా రాకపోతే దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఎక్కడైనా మీకు ఇష్టమైన చోటుకి వెళ్ళి స్కానింగ్ తీసుకుని ఆ రిపోర్ట్ మాకు పెట్టమన్నాం. ఆ రిపోర్ట్ మాకు పెట్టారు. పెడితే దాంట్లో ఏమని వచ్చింది? 2 ట్యూబులు ఓపెన్ అని వచ్చింది. మరి చెప్పాలమ్మా, మీకు ఏ డాక్టర్ గారు ఇన్నాళ్ళు ఏం చెప్పారు, తర్వాత ఏ దేవుడు మిమ్మల్ని కరుణించి ఇక్కడ వరకు నా దగ్గరికి లాక్కొచ్చాడు అనేది మీరు మీ మాటల్లో చెప్తే ఇంకా చాలామంది ట్యూబులు బ్లాక్ అయిన వాళ్ళకి ఇది ఒక ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఎందుకంటే బయట ఐవీఎఫ్లు అంటున్నారు, ఐవీఎఫ్లు లేకుండా జస్ట్ మందులతో ట్యూబులు ఓపెన్ చేసుకోవచ్చు అని మనం చెప్తున్నాం. అది చెప్పేది మనమే అబద్ధం చెప్తున్నాం అనుకుంటున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వేల మందికి ట్యూబులు ఓపెన్ చేసాం. ఓపెన్గా ఎక్కటి హబ్బు యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పెట్టాం. అవి చూసే మీరు వచ్చారు. ఇవాళ మీరు కూడా సక్సెస్ అయ్యారు. అది మీరు మీ మాటల్లో చెప్తే వాళ్ళలో కూడా ధైర్యం వస్తుంది. మీరు ఇలా కొంతమందికి హెల్ప్ చేస్తే మీరు వీడియోని ఉపయోగించుకుని ఇక్కడ వరకు వచ్చారు, మీరు ఉపయోగించుకున్నారు, ఇవాళ మీరు సక్సెస్ అయ్యారు. అలాగే మీరు చెప్పింది విని ఇంకొకరికి దేవుడు చూపించి వాళ్ళకు కూడా వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటపడటానికి హెల్ప్ చేస్తాడు. ఇది మీరు దేవుని ఉపయోగించుకోవడం, దేవుడికి ఉపయోగపడటం అనేది మనం చేసే పుణ్యం అవుతుంది. ఆ పుణ్యం మన బిడ్డలకు ఉపయోగపడుతుంది. చెప్పండి అమ్మా, మీరు ఏం జరిగింది ఏంటి అనేది. అది ఆయన మీరు చెప్తారా? మీరు లేకపోతే ఆవిడకి మైకే ఉన్నాయి, ఆవిడకే ఉన్నాయి మైక్, ఆవిడకి ఇచ్చారు, చేత్తో పట్టుకుని చెప్పచ్చు. పిల్లలు లేరని దగ్గర పెట్టుకోమ్మా. చాలా చోట్ల తిరిగాను సార్. అయితే హైదరాబాద్లో చూయించుకున్నప్పుడు ఇట్లా హెచ్ఎస్జి టెస్ట్ చేసి లెఫ్ట్ ట్యూబ్ బ్లాక్ ఉందని చెప్పారు. ఐయుఐ ఇటువంటి ప్రాసెస్కి వెళ్ళాలంటే మాకు కొద్దిగా భయం వేసి మేము ట్రీట్మెంట్ అనేది మానేసినాం సార్. అయితే న్యాచురల్గా ఎట్లా అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీ వీడియో చూసి ఇక్కడికి వచ్చాం సార్. అయితే కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఎస్ఎస్జి టెస్ట్ అయింది. తర్వాత హెచ్ఎస్జి టెస్ట్ బయట తీయించుకొని రమ్మన్నారు సార్. అయితే ట్యూబ్స్ 2 ఓపెన్ ఉన్నాయని వచ్చింది సార్. సో ట్యూబ్స్ అనేది మందుల ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు కదమ్మా? చేసుకోవచ్చు సార్. తెలిసింది కదా, మీకు కూడా కన్ఫర్మ్ అయింది కదా. అవును సార్. చాలామంది నమ్మట్లేదు. నువ్వు నమ్మావా ఫస్ట్లో మా వీడియో చూసినప్పుడు? ఫస్ట్లో నేనే నమ్మాను సార్. మా సార్కి నమ్మించడానికి 1 ఇయర్ పట్టింది నాకు టైం. ఇక్కడికి తీసుకురావడానికి 1 ఇయర్ పట్టింది. ఆయన ఏమన్నారు వీడియో చూసినప్పుడు? వెళ్దామన్నారు, కాకపోతే అన్నీ సెట్ చేసుకొని రావడానికే మాకు టైం పట్టింది చాలా. ఇక్కడికి వచ్చాక ఫస్ట్ కొద్దిగా భయంగానే వచ్చాం సార్. తర్వాత ఈ టెస్ట్ అయినాకనే మళ్ళీ కొద్దిగా ధైర్యం వచ్చింది. సో ట్యూబులు బ్లాక్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. మీ ఆయన మరి నమ్మడానికి ఎందుకు సంవత్సరం పట్టిందయ్యా నీకు? సార్ అంటే సార్ వీడియో చూశాను సార్, చూద్దాంలే అని చెప్పేసి. తర్వాత మరి బయట అంతా ఐవీఎఫ్లు చెప్తున్నారు, ఇక్కడ ఐవీఎఫ్లు వద్దంటున్నాం కదా మనం. ఇది న్యాచురల్ పద్ధతి కదా యాక్చువల్గా. మరి బయట ఐవీఎఫ్లు అంటే 3 లక్షలు ఖర్చు పెట్టాలి, ఇక్కడ అంత ఖర్చు లేదు సార్. ఈ పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది సార్. అంటే మధ్యతరగతి కుటుంబం. మరి 1 ఇయర్ ఎందుకు డెసిషన్ తీసుకోవడానికి టైం తీసుకున్నారు? అంటే చాలా బయట తిరిగాం కదా సార్. అయితే ఏమో అందరు ఇట్లనే అంటారు అన్నట్టు కొద్దిగా నమ్మకం కలగల. అది యూట్యూబ్లో అనేటప్పటికీ ఏ మోసం ఉంటుందో అన్న భయం వేసింది. పైగా ఊర్లో కాదు, దూరపూరు, ఛార్జీలు బోల్డ్ దూరం రావాలి, ఊర్లోనే బోల్డ్ మంది డాక్టర్లు ఉన్నారు, వాళ్ళే కాదంటున్నారు, ఈయన వల్ల ఏమవుద్ది అనే ఒక భయం వచ్చింది అప్పుడు. కానీ చూస్తూ మరి వీడియోలు అన్నీ చూస్తూనే ఉన్నారు. అప్పుడు
చూశాను సార్, ఒక 4 సార్లు వీడియో చూశాను. తర్వాత వెళ్దాము ఒక ఆశ అయితే. మరి 1 ఇయర్ పాటు చూసేటప్పటికి రెగ్యులర్గా వీడియోలు వచ్చేస్తాయి మనకి. అవును సార్. రోజు సక్సెస్ అయిన వాళ్ళు వస్తాను ఉంటాయి. అవును సార్. ఇదేంటి ఇంతమంది సక్సెస్ అవుతున్నారు, మనం అనుకున్న తర్వాత కూడా బోల్డ్ మంది వెళ్ళారు, బోల్డ్ మందికి వచ్చేసినాయి, మరి మనకు కూడా వచ్చేదేమో, వెళ్తే వచ్చేదేమో అనే ఒక ఆశ మీకు కూడా వచ్చింది. ఇక వచ్చేక అప్పుడు బయలుదేరి వచ్చారు. పోతే ఛార్జీలు వస్తే మరి మనకి ఏదో ఒక మార్గం జరుగుద్ది, ప్రెగ్నెన్సీ వస్తుంది కదా అని ఆశతో ఇక్కడ వరకు వచ్చారు. సరే, ప్రెగ్నెన్సీ అనేది కాకపోయినా ఫస్ట్ స్టెప్ ఒక ట్యూబులు అయినా ఓపెన్ అయినాయి. ఎవరు ఓపెన్ అవుదన్న ట్యూబులు ఇక్కడ ఓపెన్ అయిపోయాయి అట్లా. సో ఇక ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది, ఎందుకంటే హార్మోన్స్ సమస్య కూడా ఉంది. చాలామందికి అసలు ప్రెగ్నెన్సీ 4 నెలల్లోనే వచ్చేస్తాయి. కాకపోతే రాలేదంటే ఇంకా వేరే అదర్ సమస్యలు కూడా ఉంటాయి. ట్యూబులు ఓపెన్ అవ్వటం ఒకటే మార్గం కాదు, ట్యూబులు ఓపెన్ అవ్వకపోతే ఎట్టి పరిస్థితుల్లో రాదు. ట్యూబులు ఓపెన్ అయినా కూడా హార్మోన్లు సరిగా లేకపోతే కూడా రాదు. సో హార్మోన్లు కూడా సరిచేసి ప్రెగ్నెన్సీ రప్పించడానికి ప్రయత్నం చేద్దాం. వాటికి సంబంధించిన మందులు కూడా తీసుకెళ్ళి వాడుకోండి, లైన్ అవుతుంది. ఓకే, ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. రైట్.